మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 8ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గుణాలను బట్టి మన శ్రద్ధ, ఆహారం ఎలా ఉంటాయో వివరిస్తున్నాడు. ఇక్కడ సాత్విక గుణం ఉన్నవారికి ఇష్టమైన ఆహారం గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే ఆయుష్షు, స్వచ్ఛత, బలం, ఆరోగ్యం, సుఖం మరియు సంతృప్తిని పెంచే ఆహారాలు సాత్విక స్వభావం ఉన్నవారికి ప్రియమైనవి. ఈ ఆహారాలు రసభరితంగా, పోషకాలతో నిండి, కొద్దిగా నెయ్యి వంటి జిడ్డుతో శరీరానికి శక్తినిస్తూ మనసుకు ఆహ్లాదాన్నిచ్చేవిగా ఉంటాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం తినే ఆహారం కేవలం మన శరీరాన్ని మాత్రమే కాదు, మన మనసును, మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. సాత్విక ఆహారం ప్రశాంతతను, సానుకూల దృక్పథాన్ని, ఆధ్యాత్మిక స్వచ్ఛతను పెంచుతుంది. ఇది ప్రకృతికి దగ్గరగా ఉండే జీవన విధానాన్ని సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, పాలు, నెయ్యి వంటి పోషక విలువలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. భోజనం చేసిన తరువాత మన శరీరం తేలికగా, మనసు ప్రశాంతంగా అనిపిస్తే అది సాత్విక ఆహారం అని గుర్తించవచ్చు. ఆహారం కేవలం రుచి కోసం కాదు, ఆరోగ్యం మరియు మానసిక శాంతి కోసమని గుర్తుంచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.